కృష్ణాయ నమః. సుప్రసిద్ధ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ రచయిత అయినటువంటి శ్రీ గండవరపు ప్రభాకర్ గారు తన రసరమ్య వ్యాఖ్యానంతో అందిస్తున్నటువంటి కృష్ణ భక్తుడి కథ నందదాసు కథ పార్ట్ 2కి స్వాగతం. పార్ట్ 1లో మనం ఎంతవరకు విన్నామంటే, ఆ బ్రాహ్మణ పిల్లవాడు అంటే నందదాసు అమాయకుడా పిచ్చివాడా అని తేల్చుకోలేక ఎంతో మదన పడిపోతున్నాడు. ఆమె భర్తను గ్రామస్తులు ఎగతాళి చేసే పరిస్థితి వచ్చింది. ఏమిటిదంతా? పార్ట్ 1లో ఇంత జరిగింది, అసలు ఏం అర్థం కావటం లేదే. అవునండి, మీకు బాగా అర్థం కావాలంటే పార్ట్ 1 చూడండి. మన దేవాలయం ఛానల్లోకి వెళ్ళి నందదాసు కథ పార్ట్ 1 వింటే మీకు పూర్తిగా బాగా అర్థమవుతుంది. సరే, ఇప్పుడు పార్ట్ 2 కథలోకి వెళదాం. అలా గ్రామస్తులంతా ఎగతాళి చేస్తూ ఉంటే చివరకు ఇలా కాదని ఆమె భర్త కేవలం నందదాసు నుండి కొంతకాలం తప్పించుకోవాలని తమ గురువు గోకులంలో ఉన్న విఠలనాథుని దర్శించడానికి మరునాటి ఉదయం యమునా తీరంలో నది దాటడం కోసం పడవ ఏర్పాటు చేసుకున్నాడు. వీరికంటే ముందే వీరి ప్రయాణం ఎలా తెలుసుకున్నాడో నందదాసు అక్కడ ప్రత్యక్షమయ్యాడు. ఊరిదేవుడోయ్! ఆమె భర్తకు చాలా కోపం వచ్చింది. ఇదిగో పడవపై, మేము వెళుతున్నదే ఈ బాలు నుండి దూరంగా ఉండడానికి. వాణ్ణి పడవ నుంచి బయటికి గంటే. అలా పడవ నుండి ఒడ్డున త్రోసివేయబడగానే విచిత్రంగా ఆ యమునా నది అలల ద్వారా ఆధ్యాత్మిక సంకేతం అందింది. రాధాకృష్ణులు తన కనుల ముందు రాసలీల చేస్తున్నట్లు భావించాడు నందదాసు. అసలు అందమేమిటో జ్ఞాననేత్రంతో చవిచూశాడు నందదాసు. యమునా నదిపై రాధాకృష్ణులను ఊహించుకొని భక్తి పారవశ్యంలో మధురమైన గేయాలు సంస్కృతంలో ఆశువుగా పాడి భజన చేస్తూ నృత్యం చేయసాగాడు. రాధికా కృష్ణ రాధికా, రాధికా కృష్ణ రాధికా, తవ విరహే కేశవా. రాధికా కృష్ణ రాధికా, తవ విరహే కేశవా. రాధికా కృష్ణ రాధికా, కృష్ణ రాధికా, కృష్ణ రాధికా, కృష్ణ రాధికా. ఆవలి ఒడ్డున ఆ దంపతులు విఠలగురును దర్శించగానే అద్భుతం జరిగింది. వీరిని చూస్తూనే గురు ఇలా అన్నారు: మీరు ఆ బ్రాహ్మణ పిల్లవాడిని యమునా నది ఒడ్డున త్రోసి ఎందుకు వచ్చారు? ఈ మాట వినగానే దంపతుల వెన్నెముకలలో వణుకు వచ్చింది, ముఖాలలో ఆశ్చర్యం కలిగింది. వారి గురువు ఇంకా ఇలా అంటున్నాడు: ఆ నందదాసు గొప్ప భక్తుడు. అతను అందాన్ని ఆస్వాదించడంలో వేదాంత తత్వం దాగి ఉన్నది. అతను ఐహిక సుఖాల కోసం అన్వేషించే జీవి కాదు. మానవ నేత్రంతో చూసేవారికి అతని చేష్ట విపరీతంగానే తోస్తుంది. మీకు అభ్యంతరం లేకపోతే అతనిని ఇక్కడకు పిలిపిస్తాను. అతని వలన మీకేమీ హాని ఉండదు అని చెప్పాడు విఠల్ గురు. ఆ దంపతులు తమ మూర్ఖత్వాన్ని క్షమింపమని కోరి నందదాసును పిలిపించమన్నారు. నందదాసు వచ్చి రాగానే గురు ప్రణామం చేసి ఆధ్యాత్మిక చింతనతో గురుస్తోత్రం చేయసాగాడు. ప్రక్కన ఉన్న క్షత్రియ దంపతులను చూసి కూడా ఏ అనుభూతి చెందలేదు. ఆ తరువాత ఆశువుగా రాసలీల గానం చేసి రాధాకృష్ణులు వారి కనుల ముందు నాట్యమాడుతున్న అనుభూతిని కలిగించాడు. మంజుతర్ కుంజుతల్ కేలి సదనే, మంజుతర్ కుంజుతల్ కేళి సదనే,
यह विलच कुच सलच सरल सारे प्रविश राहे प्रविश राहे। माधव समीप मह कुर्मुरारे माधव समीप मिह कुर्मुरारे मंगल शशांगे प्रविश राहे प्रविश राहे। అలా ఇక్కడ చూసినా ఎక్కడ చూసినా తామందరకు మధురమైన శ్రీకృష్ణ దర్శనం గోపికల మధ్య యమునా తీరంలో ఉన్న భావన కలిగేటట్లుగా తాదాత్మ్యత తీసుకువచ్చాడు తన భక్తి గాన మాధుర్యంతో. అప్పటి నుంచి నందదాసు విఠల్ గురు సన్నిధిలోనే ఉండిపోయాడు. ఇంతకు ముందు తాను ఆరాధనగా చూసిన స్త్రీ వైపు కన్నెత్తి కూడా చూడలేదు. అంతకంటే అందమైన అనుభవం కలిగినప్పుడు ప్రాపంచిక అందాలతో ఈ విపలి అనుకున్నాడు కాబోలు. విఠల్ గురు కృష్ణతత్వాన్ని తమ రచనల ద్వారా ఆవిష్కరించమని 8 మంది భక్తులను ఆదేశించాడు. అందులో సూరదాసు అందరిలోకి పెద్దవాడు కాగా అతి పిన్న వయస్కుడు నందదాసు. కాలక్రమేణా నందదాసు రచించిన రాసలీలల తత్వం జగద్విఖ్యాతి గడించి పండిత పామరుల మన్ననలను పొందింది. నందదాసు ప్రతిభ ఆయన ఒకప్పటి మిత్రుడైన తులసీదాసు చెవుల దాకా వెళ్ళింది. ఆహా, రామభక్తుడైన నందదాసు కృష్ణ భక్తుడు అయినాడా? ఓహోహో, ఏమి లీల ఏమి లీల అని మురిసిపోయాడు తులసీదాసు. సంస్కృతంలో ఉన్న భాగవతం పామరులకు చేరే అవకాశం లేనందున సామాన్యులకు అర్థమయ్యే భాషలో 10 భాగాలుగా రచించాడు భక్త నందదాసు. అయితే సంస్కృత భాషలో ఉన్న భాగవతం అర్థం చెబుతూ ఉదర పోషణ చేసుకుంటున్న పండితులకు ఇది కంటకంగా మారింది. వారు నందదాసుపై ధ్వజమెత్తగా వారి ఆర్జనకు అడ్డుపడే ఇష్టం లేక నందదాసు ఇలా అన్నాడు: నాకు మీ మీద ఏ ద్వేషమూ లేదు. మిమ్ములను కష్టపెట్టాలని నేను ఈ పని చేయలేదు. ఇలా చెబుతూ తన వద్ద ఉన్న 9 భాగాలను ఒకదాని తరువాత ఒకటి యమునలోనికి విసిరివేశాడు. అయ్యయ్యో, చివరి భాగం మటుకు తన వద్ద ఉంచుకున్నాడు. ఆహా! గోవింద కృష్ణ జై గోపాల కృష్ణ జై గోపాల బాల బాల కృష్ణ జై కృష్ణ జై కృష్ణ జై కృష్ణ జై బాల 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 కృష్ణ జై గోవింద కృష్ణ జై గోపాల కృష్ణ జై గోపాల బాల 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 కృష్ణ జై కృష్ణ జై కృష్ణ జై శ్రీ కృష్ణ జై. భక్త నందదాసు తనలో తాను భగవంతుని దర్శించుకోవడమే కాకుండా ఇతరులలో కూడా పరమాత్మను చూసిన గొప్ప తాత్వికుడు. ఇదండి భక్త నందదాసు కథా సుధ. మరొక భక్త శిఖామణి కథతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. సర్వే జనా సుఖినో భవంతు. మన దేవాలయం ఛానల్ యొక్క వీడియోలన్నింటినీ చివరి వరకు చూసి లైక్ చేయడం మర్చిపోకుండా మీ బంధుమిత్రులకు కూడా షేర్ చేయండి. మీరు కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకోండి. సర్వే జనా సుఖినో భవంతు. సర్వం కృష్ణార్పణం.